సూపర్ టైఫూన్ యాగితో డ్రాగన్ చైనా చిగురుటాకులా వణికిపోతోంది. చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్ పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రోడ్డు మీద ఉన్న వ్యక్తులు ఎగిరిపోయారు. ఇంటి పైకప్పులో ఉన్న రేకులు ఊడిపోయాయి. పెంట్ హౌస్ వద్ద ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఫర్నిచర్ ధ్వంసమైంది. యాగి తుఫాన్ బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. టైఫూన్ యాగి ఈ ఏడాదిలో అత్యంత శక్తివంత తుఫానని అధికారులు వివరించారు. బలమైన గాలులు వీయడంతో స్కూటర్ మీద కూర్చున్న మహిళ నేలపై పడిపోయింది. మరో వీడియోలో పెట్టెలు వణకడం గమనించవచ్చు. బాల్కనీ ఎగిరిపోవడంతో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. వీధుల్లో ఉన్న కొందరు, ఇంట్లో ఉన్న మరికొందరు భీకర గాలులతో భయాందోళనకు గురయ్యారు. మరో వీడియోలో నదిలో అలల ఒడ్డున నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. బలమైన గాలులు వీయడంతో ఆ గాలులతో నీటిలో కొట్టుకుపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హాంకాంగ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ప్రభావిత ప్రాంతాల నుండి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాగి తుఫాన్ సృష్టించిన విధ్వంసం దృష్ట్యా అక్కడ అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి. పాఠశాలలతో పాటు అన్ని వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. చైనాలో ఈ తుఫాను కారణంగా 100కి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. తాజాగా టైఫూన్ యాగి తుఫాన్ ఉత్తర వియత్నాంను తాకింది. 203 కిలోమీటర్ల వేగంతో గాలులు హైఫాంగ్, క్వాంగ్ నిన్హు ప్రావిన్సులను తాకాయి. ఆ సమయంలో 4 చనిపోయారు. 78 మంది గాయపడ్డారు. ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చైనాలో ఎప్పట్లాగే ఉండాలని, ఎవరి ప్రాణాలు, ఆస్తులకు హాని కలగకుండా ఉండాలని నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ఓ యూజర్ వీడియోకు కామెంట్ చేశాడు.